వెంకట్రామరెడ్డి గారి ప్రాంగణంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ నాయకత్వంలో వారి శిక్షణ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐలు 500 మందికి పైగా శిక్షణ పొంది రేపటి నుండి 4 కోట్ల తెలంగాణ ప్రజల సేవకు బయలుదేరుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం. ఏ తెలంగాణ యువత ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా 9 సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో, తెలంగాణ విద్యార్థులలో పెల్లుబికిన అసంతృప్తి డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ, ప్రజల యొక్క ఆవేదన వింటూ, ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో 30,000 పైచిలకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో 30,000 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరెన్నుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, ఈ 30,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఇంకొక 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజాపాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్నాపత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు, ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన
మా ప్రభుత్వం చేస్తున్నది. అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు. గత 9 సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కదం దొక్కిన విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా ఇవ్వండి, అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది, మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి, ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుకే గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కదం దొక్కిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు. అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి కాదు, కొన్ని అవలక్షణాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా 540కి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ పరేడ్ కమాండర్గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాదం మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు, అట్లాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మిత్రులారా, ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువకుడికి ఇది ఒక భావోద్వేగం. ఇది ఉద్యోగ బాధ్యత కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తావు ఉండకూడదు, గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు. ఈ తెలంగాణ రాష్ట్రం మనది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది. మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే. పోలీసులకు సమయం లేదు, సందర్భం లేదు. ఏ సమస్య వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా, లేకపోతే భూకంపాలు వచ్చినా, శాంతి భద్రతల సమస్యలు వచ్చినా, లేదా మత కలహాలు వచ్చినా, ఆర్థికపరమైన నేరాలు జరిగినా, ఏది జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది, పోలీసు విభాగం. అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్ళి
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు ఉద్యోగాలే కాదు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు, ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రైతన్నలు నేతన్నలు పట్టెడు అన్నం పెట్టేది రైతన్నలైతే ఆ రైతన్నలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు. నేతన్నలతో పాటు గీతన్నలు ఈరోజు మన సమాజంలో ఉన్నారు. కుల వృత్తులు చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల్లోనే సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి 22,22,687 మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది. తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు. నేను కూడా గ్రామీణ ప్రాంతానం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు. అందుకే 18,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని నిధులు సేకరించి 18,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా, పసిడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తెచ్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా
వరంగల్ జిల్లాలో అయినా హైదరాబాద్ నగరంలో అయినా కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం. కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందరవందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాదు నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసిని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేదవాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మూసీలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవ్వాలి, కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగించండి. మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా, డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా, సైబర్ నేరాలను నియంత్రించాలన్నా, చెరువులు, నాలాలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి, వెన్నులో చలి జ్వరము రావాలి. ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట, మీరు ఈ బాధ్యత తీసుకోండి. ఇది మన తెలంగాణ. మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది. నేను వేరు, మీరు వేరు కాదు. వాళ్ళు నేరగాళ్ళు, ఆ నేరగాళ్లను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది, నాది. ఈ వేదిక మీద ఉన్న పెద్ద అధికారులది. పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం, కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే. అందుకే ఈనాడు ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది 9-10 నెలలు శిక్షణ పొందిన మీరందరూ
తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణను కాపాడుకుంటాం. ఈ తెలంగాణని కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి. ఇదే కాకుండా చివరగా నేను కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఈరోజు వారు బాధ్యత ఉన్నారు. ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో, పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి 50 ఎకరాలల్లా అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కనే గ్రేహౌండ్స్ ఉన్నది. నిన్న మన భూ కబ్జాదారులు 150 ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు. అందులో 50 ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ వరంగల్లో 50 ఎకరాలు కేటాయించి మీ అందరికీ 6th క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం 100% ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు. వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. అందుకే ఈనాడు వేదిక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి. 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి. రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి, ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర తినాలి, ఒకే దగ్గర పడుకోవాలి. అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి. మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు. అందుకే మిత్రులారా, పోలీసుల యోగక్షేమాలు, పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా, మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి. పోలీసు గౌరవాన్ని పెంచండి. పోలీస్ అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి, మన నిర్ణయాలు ఉండాలి. మధ్యలో అక్కడక్కడ టీవీలలో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని. నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని? క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు. బాధితులతోని, సమస్యల మీద కష్టాలలో కన్నీళ్లతో పోలీస్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళతోని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ తోని కాదు. క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించండి, బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ ని చేయండి. కాస్మెటిక్ పోలీసింగ్ తోని సమస్యలు పరిష్కారం కావు. కాంక్రీట్ పోలీసింగ్ చేయండి. శాంతి భద్రతలను కాపాడండి. శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్ గా కావాలి. నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డు ఇవ్వడం జరిగింది. ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సిబ్బందికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా డీజీపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ చేస్తున్న ఈ సిబ్బంది యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. Thank you, sir. Thank you very much.
మనందరిలో కొత్త ఉత్తేజాన్ని, ఒక గొప్ప విజన్ ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం సభాముఖంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ ఇన్స్పైరింగ్ అడ్రస్. I request DG Madam to present a memento to the Honorable Chief Guest, CM Revanth Reddy Garu, and to DG Sir as well. జ్ఞాపికని డైరెక్టర్ అభిలాష బెస్ట్ IPS గారు ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నారు. అలాగే DGP డాక్టర్ జితేందర్ IPS గారికి కూడా జ్ఞాపికను బహుకరిస్తున్నారు డైరెక్టర్ మేడం. థ్యాంక్ యూ. Parade commander seeks permission for parade nishkraman. Dikshan parade! Southern! Commander Nicole Critch! दीक्षांत परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करे श्रीमान। दीक्षांत परेड मुख्यमंत्री महोदय की मेरे साथ 3 बार जय बोलेगा। मुख्यमंत्री महोदय की कमांडर्स वापस क्रिच। कमांडर्स जगा लो। दीक्षांत परेड विश्रम। दीक्षांत परेड और 22 से धीरे चल। నూతన సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు ఉప సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కవాతు మైదానం నుండి ఒకరితో ఒకరు కలిసి కాలు కాలు కలిపి లయబద్ధంగా నెమ్మదిగా బయటికి వెళుతున్న క్షణం. వివిధ సామాజిక వర్గాల నుండి నియామకం అయినప్పటికీ పోలీస్ విభాగం ద్వారా చట్ట ప్రకారం నిర్వర్తించు విధులు కర్తవ్యాలను క్షుణ్ణంగా అవగాహన చేసి
ఎటువంటి విచక్షణ తొందరపాటు లేకుండా అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో ముందుకు వెళ్లి ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థలకు, ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పిస్తామని, నేరాలు నిరోధించడానికి తగు చర్యలు తీసుకుని నేరంలను చేసిన వ్యక్తులను సత్వరమే కనుగొని వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు పరిశోధిస్తామని చెబుతున్నట్లుగా చాలా క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్న క్షణం. పోలీస్ అకాడమీలో సామాన్యులుగా అడుగుపెట్టిన మీరు ఈరోజు ఒక పరిపూర్ణ పోలీస్ అధికారులుగా చట్ట పరిధిలో ప్రజలకు సేవ చేయుటకు కవాతు మైదానం నుండి మొదటి అడుగు బయటికి వేస్తున్నారు. A huge round of applause, ladies and gentlemen. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ క్షణం. శిక్షణకు కావాల్సిన ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల ఎప్పటికప్పుడు సంచాలకులు గారి సూచనల ప్రకారం అభివృద్ధి పరిచి అందుబాటులో ఉంచి శిక్షణార్థులకు నేరానికి సంబంధించిన సాక్ష్యాలను, వస్తువులను నేరస్తుల నుండి సేకరించడానికి అనుభవపూర్వకమైన నైపుణ్యాలను, మెళకువలను నేర్పిన డాక్టర్ ధనజ ఫోరెన్సిక్ సైన్స్ సహాయ సంచాలకులు వారికి అకాడమీ కంప్యూటర్ ప్రయోగశాల అందుబాటులోకి ఉంచి శిక్షణార్థులకు కంప్యూటర్ బేసిక్స్, సైబర్ క్రైమ్స్, ఫోరెన్సిక్ అప్లికేషన్స్ గురించి తగు శిక్షణ ఇవ్వడానికి తోడ్పడిన శ్రీ కె బాలయ్య అసిస్టెంట్ కమాండర్ గారికి, ప్రగతి రతన్ శ్రీనివాస్ గారులకి అకాడమీ సంచాలకుల గారి తరఫున అభినందనలు. పాసింగ్ అవుట్ పరేడ్ చేసి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుసుకుంటున్నారు మన నూతన సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు ఉప సబ్ ఇన్స్పెక్టర్స్. తరగతి గది మరియు మైదాన శిక్షణానికి కావలసిన అన్ని రకాల పుస్తకాలను అకాడమీ సంచాలకుల పర్యవేక్షణలో కోర్సు డైరెక్టర్లు అయిన విశ్రాంతి ఉప సంచాలకులు శ్రీమతి సి అనసూయ ఐపీఎస్ గారు మరియు ఉప సంచాలకులు శ్రీమతి సి నర్మద గారి సూచనల ప్రకారం ముద్రణ చేసి అందించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి రమేష్ గారి వారి సిబ్బందికి, గ్రంథాల నిర్వాహకులు అయినటువంటి శ్రీమతి శ్రీవాణి గారికి అకాడమీ సంచాలకులు గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. తరగతి గది శిక్షణకు కావలసిన గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉపకరణాలతోటి సహా అందుబాటులో ఉంచి శిక్షణకు కావలసిన కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ గారు కె ప్రకాష్ గారు మరియు వారి సిబ్బందికి అకాడమీ సంచాలకుల తరఫు నుంచి అభినందనలు. శిక్షణార్థులకు తగిన వసతి ఏర్పాట్లు, నిరంతరం పరిశుభ్రంగా ఉంచడం, వారి మానసిక, శారీరక సామర్థ్యాలను పెంపొందించి కావలసిన ఆహారాన్ని అందించి అన్ని రకాల శిక్షణలకు అత్యంత నేర్పరితనంతో పూర్తి చేయడానికి కృషి చేసిన ఉప సంచాలకులు శ్రీమతి నర్మద గారికి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి శ్రీరామ్ గారికి మరియు వారి సిబ్బందికి అభినందనలు. శిక్షణ కాలంలో జరిగిన అన్ని రకాల సమావేశాలు, కార్యక్రమాలకి వచ్చిన అధికారులకు, అకాడమీ అధికారులకు, అతిథి అధ్యాపకులకు కావలసిన ఆహారం, పానీయాలు, భోజనాలు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ బి మహేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు. శిక్షణకు సంబంధించిన కావలసిన వాహనాలు